ఒకవైపు డ్రాగన్ ఏనుగు కలిసి డాన్స్ చేయాలి అంటుంది. ఇండియా చైనాతో కలిస్తే విశ్వాన్నే జయించవచ్చని స్నేహహస్తం చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్ బంగ్లాదేశ్తో చేతులు కలుపుతూ గ్యాప్ లేకుండా భారత వ్యతిరేక కుట్రలు చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే భారత్తో బీజింగ్ డబుల్ గేమ్ ఆడుతోంది. మరి డ్రాగన్ డబుల్ గేమ్కు చెక్ పెట్టాలంటే జయశంకర్ ఆ పనిలోనే ఉన్నారు. భారత సరిహద్దుల్లో రెచ్చిపోతున్న చైనాకు ఇండో పసిఫిక్లో చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే అమెరికా వెళ్లారు. ఇంతకు డ్రాగన్ డబుల్ గేమ్స్ కు ట్రబుల్ షూటర్ జయశంకర్ ఎలా చెక్ పెట్టబోతున్నారు? 3 రోజుల అమెరికా పర్యటనలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. భారత్తో డబుల్ గేమ్స్ ఆడుతున్న డ్రాగన్ కంట్రీ చైనా. కలిసి నడుద్దామంటూనే భారత్కు వ్యతిరేకంగా కుట్రలు. యాక్షన్లోకి జయశంకర్. ఇండో పసిఫిక్లో గేమ్ ప్లాన్ సిద్ధం. పాకిస్తాన్కు ఆయుధాలు ఇస్తోంది, బంగ్లాదేశ్కు అండగా నిలుస్తోంది. ఆ 2 దేశాలతో కలిసి కూటమిగా ఏర్పడి భారత్ను రౌండప్ చేయాలని చూస్తోంది. పైకి మాత్రం డ్రాగన్ ఏనుగు కలిసి చెందేస్తే భవిష్యత్తు భేష్ అంటూ స్నేహగీతాలు పాడుతోంది. ఇప్పుడు భారత్ కూడా చైనా విషయంలో అదే చేస్తోంది. కలిసి నడవడానికి సిద్ధమని ఇటీవల రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. చైనా పర్యటనలో 4 ఫార్ములా ప్రతిపాదన చేసి మరీ వచ్చారు. ఇప్పుడు విదేశాంగ మంత్రి జయశంకర్ ఇండో పసిఫిక్ లో చైనాకు ముక్కుతాడు వేసేందుకు అమెరికా టూర్ కు వెళ్లారు. అమెరికాలో 3 రోజుల పాటు జయశంకర్ పర్యటిస్తారు. జనవరిలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల భేటీకి కొనసాగింపుగా ఈ పర్యటన ఉంటుంది. జనవరిలో జరిగిన భేటీలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ రీజియన్లో శాంతి భద్రతలు, స్వేచ్ఛాయుత సహకారం వంటి అంశాలపై మంత్రులు చర్చలు జరిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు తీసుకునే ఏకపక్ష చర్యలని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామంటూ క్వాడ్ కూటమి చైనాను పరోక్షంగా హెచ్చరించింది. ఇప్పుడు ఆ దిశగా నిర్ణయాలు ఉండబోతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇండో పసిఫిక్ లో రెచ్చిపోతున్న డ్రాగన్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం ఉండబోతోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో భారత్ గేమ్ ప్లాన్ ఏంటో తెలియాలంటే ఒకసారి ఇండో పసిఫిక్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అంతర్జాతీయ వాణిజ్య రీత్యా ఇండో పసిఫిక్ చాలా ముఖ్యమైంది. ఈ ప్రాంతంలో మొత్తం 38 దేశాలుంటాయి. ప్రపంచ ఉపరితల వైశాల్యంలో 44%, ప్రపంచ జనాభాలో 65%, ప్రపంచ జీడీపీలో 62%, ప్రపంచ వాణిజ్యంలో 46% వాటా ఈ ప్రాంతానిదే. గత కొన్ని దశాబ్దాలుగా చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో మరో ధ్రువంగా తనను తాను రూపాంతరించుకుంటోంది. చైనా తన విస్తరణ కుట్రలతో టిబెట్, హాంకాంగ్, తైవాన్లపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉంది. దక్షిణ చైనా సముద్ర దేశాలైన వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రూనై తదితర దేశాలతోనూ ఘర్షణలకు దిగుతోంది. దక్షిణాసియాలో సమతుల్యతలు దెబ్బతీసే విధంగా భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్లోనూ చైనా ప్రాజెక్టులు చేపడుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా పాకిస్తాన్తో కలిసి వివిధ ప్రాజెక్టులు చేపట్టింది. లడఖ్ నుంచి టిబెట్ మీదుగా హాంకాంగ్, తైవాన్ వరకు, శ్రీలంక నుంచి ఫిలిప్పీన్స్ వరకు, జపాన్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా కుట్రలకు అంతే కనిపించదు. మరి ఈ కుట్రలకు కళ్ళెం వేయాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే క్వాడ్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ పూర్తి అర్థం ఇదే. 4 ప్రజాస్వామ్య దేశాల కూటమికి 20 ఏళ్ల క్రితం అనుకోకుండా బీజం పడింది. 2004 తర్వాత బాధిత ప్రాంతాలలో మానవతా దృక్పథంతో సాయం చేయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్లు ఒకతాటిపైకి వచ్చాయి. 2007లో జపాన్ అప్పటి ప్రధాని షింజో అబే కూటమిని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ కూటమిలో పాలు పంచుకుంటే చైనాకు కోపం తెప్పిస్తానేమోనని కొన్నేళ్లపాటు ఆస్ట్రేలియా తటపటాయించింది. అలా 10 ఏళ్లు క్వాడ్ సైలెంట్ గా ఉంది. అయితే పెరుగుతున్న చైనా ప్రాబల్యంతో మారిన వైఖరులను ప్రతిఫలిస్తూ 2017లో క్వాడ్ తిరిగి ప్రారంభమైంది. ఇండో పసిఫిక్ పై మరింత దృష్టి పెట్టి చైనాకు అడ్డుకట్ట వేయడానికి క్వాడ్ కీలకమని నాటి అమెరికా అధ్యక్షుడు పదవి నుంచి దిగిపోయిన జో బైడెన్ గుర్తించారు. దీంతో క్వాడ్ నేతల సదస్సు 2021లో తొలిసారి జరిగింది. నాటి నుంచి చైనా పేరెత్తకుండానే ఆ దేశ విస్తరణవాదాన్ని అడ్డుకునే చర్యలకు క్వాడ్ కేరఫ్ గా నిలుస్తోంది. నిజానికి తైవాన్పై చైనా దాడి చేసే ప్రమాదం ఉందని భావిస్తున్న ఈ తరుణంలో చూస్తూ ఊరుకోబోమని అమెరికా హెచ్చరిస్తోంది. 2023 మార్చిలో వర్చువల్ గా జరిగిన భేటీలో క్వాడ్ దేశాలు సైతం
ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వాలకే తాము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేయడం చైనాకు తొలి షాక్. అలాగే చైనాతో దౌత్య, వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని యాక్టివ్గా ఉంటున్నారు. దీంతో ఈ కూటమి దేశాల భేటీ, కార్యాచరణ ప్రణాళికలు సహజంగానే చైనాకు నచ్చట్లేదు. ఫలితంగా ఆసియా ప్రాంతపు నాటో కూటమి అంటూ క్వాడ్పై ముద్ర వేస్తోంది. క్వాడ్ ఏర్పాటు వల్ల ఉద్రిక్తతలు పెరగడంతో పాటు అంతర్జాతీయ సంఘీభావం, సహకారం దెబ్బతినే ప్రమాదం ఉందని బీజింగ్ హెచ్చరిస్తోంది. మన పొరుగు దేశాలతో కలిసి కుట్రలు చేస్తున్న చైనాను ఈ కూటమి ద్వారానే దెబ్బ కొట్టాలని మోడీ సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా భారత్తో డ్రాగన్ ఆడుతున్న డబుల్ గేమ్స్ కు క్వాడ్ రూపంలో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. అందుకే చైనాతో సంబంధాలకు సిద్ధమంటూనే క్వాడ్లో కీలకంగా వ్యవహరిస్తూ హద్దు మీరితే ఏం చేయడానికైనా సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది. నిజానికి చైనా టార్గెట్గా క్వాడ్ సాగుతూ ఉండడంతో భారత్కు కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. క్వాడ్ సాయంతో ఇండో పెసిఫిక్లో భారత్ తన ఉనికిని పెంచుకోవచ్చు. అందుకు ట్రంప్ సహకారం ఉంటుంది. స్వేచ్ఛాయుత ఇండో పెసిఫిక్ ప్రాంతం కోసం కృషి చేస్తున్న క్వాడ్ బృందానికి భారత్ సాయం చేయొచ్చు. ఆసియాలో అతి పెద్ద శక్తిగా చైనా అవతరించింది. ఇప్పుడు చైనాను ఢీకొట్టే విధంగా భారత్ అభివృద్ధి చెందుతోంది. అందువల్ల చైనాతో పోరాడాలంటే భారత్ సహాయం ఖచ్చితంగా ఉండాలని ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు బాగా తెలుసు. అందువల్ల క్వాడ్లో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అన్నింటికీ మించి స్నేహహస్తం చాస్తూ వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేసినప్పుడు క్వాడ్ని చూపించి దారికి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. జైశంకర్ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు. ఒక్క ముక్కలో చైనా డబుల్ గేమ్స్కు మించిన గేమ్ భారత్ స్టార్ట్ చేసిందని అనుకోవచ్చు.